నీకు ఆడబిడ్డ పుట్టినా మగపిల్లడు పుట్టినా ఈ పెద్దమ్మ చేతులతో స్వయంగా పెంచి పెద్ద చేస్తాను. వంశీ బిల్డర్స్ ఎండి శశిధర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అవును, సిటీలో ఇంతవరకు ఎవరు చేయని ప్రాజెక్ట్ని వంశీ బిల్డర్స్ త్వరలో టేకాఫ్ చేయబోతుంది. ఇంకా 2-3 మీటింగ్స్ తర్వాత పార్ట్నర్స్ గురించి ఫైనల్ అవుతుంది. ప్రస్తుతానికైతే సోలోగానే లాంచ్ చేస్తున్నాం. యా, షూర్, ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్. ఓకే. వస్తున్నాను, 1 minute. శశిధర్ గారి క్యాబిన్ ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్ యూ. నమస్తే శశిధర్ గారు. నమస్తే, బాగున్నారా? బాగున్నామండి. అదే మయూరి నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తే అక్క ఓకే అనింది. మీరు ఓకే అంటే రత్నప్రభ గారు ఓకే అన్నట్టే కదా. ఒకసారి నా క్వాలిఫికేషన్ సంబంధించిన ఫైల్ చూస్తారా? ఊరుకోండి వీరభద్రం గారు, మీకు కూడా క్వాలిఫికేషన్స్ చూడాలా ఏంటి? అక్క ఓకే అంటే అపాయింటెడ్ అంతే. రండి. రండి. థ్యాంక్ యూ శశిధర్ గారు, థ్యాంక్ యూ. కూర్చోండి కూర్చోండి. ఇది నా క్యాబినే కదా? అవును, మీదే. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. జస్ట్ 1 minute. ఓకే, క్యారీ ఆన్. మయూరి, వీరభద్రం వచ్చాడు. వీడు ఒక పెద్ద ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు. అరే, రాగానే నా సీట్ లాక్కున్నాడు మయూరి. డైరెక్ట్ గా ఇంటి పోస్ట్ ఇచ్చేసట్టున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నప్రభ గారు. ఇప్పుడు ఈ ఆనందాన్ని వెంటనే నా కడపతో పనిచేసుకోవాలి. యా. అవును, ఆఫీస్ ఫోన్ ఉండగా నా సెల్ ఫోన్ ఎందుకు ఫోన్ చేయడం? బిల్లు బొక్క. నో. ఏం కావాలి సార్? నువ్వు? నేను ఆఫీస్ బాయ్ సార్. అది నొక్కితే నేను వస్తాను సార్. ఓ, టీ, కాఫీ, డ్రింక్స్ తీసుకొస్తాను. అయితే మంచి కాఫీ పట్టరా. అలాగే సార్. కడప. ఏమయ్యా, ఆఫీస్కి పోయినారా? వస్తున్న పిచ్చి కడప, ఆఫీస్ కి వెళ్ళడం కాదే, ఎండి పోస్ట్ లో. ఏమయ్యో, ఎండీనా? ఎండీనా? అమ్మో, మన పంట పండుండ్లే. ఏసీ క్యాబిన్ లో కూర్చుని. ఏమయ్యో, ఏసీ అంటే గుర్తుకొచ్చినది. ఫుల్లుగా ఏసీ వేసుకోండి, చల్లగా కూల్గా ఉంటదయ్యా. ముందు నేను చెప్పేది వినవే. ఆఫీస్ బాయ్ కి ఓ మంచి కాఫీ ఆర్డర్ ఇచ్చి. ఏమయ్యో, కాఫీ అంటే గుర్తుకొచ్చినది. ఆఫీస్ జమా ఖర్చుల కింద టిఫిన్, స్నాక్స్ తెప్పించుకుని ఎవ్వరికి తెలియకుండా ఇంటికి తీసుకురండి అయ్యా. వసిని, ముందు చెప్పేది వినవే కడప. చెప్పండి అయ్యా, చెప్పండి. ఆ శశిధర్ నాకు ఎదురొచ్చి నా క్యాబిన్ వరకు తీసుకొచ్చి, మీ సీట్ ఇదే సార్, కూర్చోండి అని చెప్పాడే. ఎంత మర్యాద.
ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా ఎట్టా ఉంటారు? ఎంతైనా రత్నప్రభ గారి వియ్యంకులం. ఏమేవు కృష్ణవేణి చిన్నమావయ్యనే. అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉండదయ్యా. ఏమి ఈ ఆనందంలో నీకు ఒక చిన్న కిస్సు. మీకు కూడా కిసులు. అబ్బబ్బబ్బా చాలేదే, రాత్రికి ఎలాగో కిస్మిస్ ఉన్నాయి కదా. చి పొండి. అర్రే సిగ్గే, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను ఈ పని. బాయ్ బాయ్. వీరభద్రం రా. ఎక్కడికి శశిధర్ గారు? ఏం చెప్పేది వినవయ్యా వీరభద్రం, ముందు నువ్వు లేచిరా. కమ్, ఇక్కడ కూర్చో. అదే నీ సీటు, నీ ఉద్యోగం, నీ పోస్ట్ అసిస్టెంట్ అకౌంట్స్ మేనేజర్. ఎండివి కాదు, అర్థమైందా? చంద్రకళతో ఎండి అని కమిట్ అయిపోయాను. ఎందుకలా జరిగిందబ్బా? సార్ మంచినీళ్ళు తీసుకోండి సార్. ఆఫీసులో మొదటి రోజే ఈ శశిధర్ నా దగ్గర మంచినీళ్ళు తాగించాడు. ముందు ముందు నా పరిస్థితి ఎలా ఉండబోద్దో ఏంటో. రేపు త్రిష అమ్మా నాన్న వస్తున్నారు. నా తరపున పెళ్లి పెద్ద మీరే. కృష్ణవేణి, త్రిష బ్యాడ్ గర్ల్, నాకు తెలుసు. అమ్మా కృష్ణవేణి, మామయ్య గారు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానమ్మా. చెప్పండి మామయ్య గారు. త్రిష గురించమ్మా. నేను ఢిల్లీ వెళ్లే ముందు త్రిష గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కోమన్నాను కదమ్మా. అవును మామయ్య గారు. తనతో క్లోజ్గా మూవ్ అయినప్పుడు తన గురించి, తన వ్యక్తిత్వం గురించి నీకు తెలుసుంటుంది కదమ్మా. పైగా కాబోయే తోడికోడళ్ళు. తన గురించి నువ్వు ఒక అభిప్రాయానికి వచ్చుంటావు కదా, ఏమంటావు? మామయ్య గారు, అది చెప్పమ్మా. మామయ్య గారు, నిజానికి త్రిష గురించి నేను ఎలాంటి అభిప్రాయానికి రాలేకపోయాను. ఎందుకంటే తను ఎక్కువగా ఒంటరిగా ఉంటుంది. పైగా నేను వంశీ గారిని చూసుకోవడంతోనే నా టైం సరిపోయింది. తన గురించి తెలుసుకోవడానికి నాకు అవకాశం దొరకలేదు మామయ్య గారు. సరేనమ్మా. త్రిష మోడర్న్ గా ఉంది. అరవింద్కి ఈడు జోడు. అంతేనా? సరేనమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. సరే మామయ్య గారు.
కృష్ణవేణి, మీ మావయ్య గారు నీతో ఏదో డిస్కస్ చేస్తున్నట్టున్నారు. అది త్రిష గురించి అడిగారు మేడం. నువ్వేం చెప్పావు? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పాను మేడం. నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావని నాకు తెలుసు కృష్ణవేణి. బట్ అయినా సరే నీతో ఒక విషయం క్లారిఫై చేసుకుందామని వచ్చాను. ఏ విషయం గురించి మేడం? మీ అక్క అలివేణి గురించి కృష్ణవేణి. రేపు త్రిష అమ్మా నాన్న వస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అరవింద్ త్రిషల పెళ్లి జరిగిపోతుంది. అరవింద్తో మీ అక్క పెళ్లి జరిపించాలని మన మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం నేను నీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. నువ్వు కూడా డిసప్పాయింట్ అయ్యి చాలా బాధపడ్డావు. అదంతా అయిపోయింది. బట్ నేను మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, అరవింద్ త్రిషల నిశ్చితార్థం దగ్గర నుండి పెళ్లి వరకు అన్నీ నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. త్రిషని చూసినప్పుడల్లా మా అక్క పెళ్లి చేసుకోవాల్సిన అరవింద్ని త్రిష చేసుకుంటోందని నీ మనసు చివుక్కుమంటుంది. అందుకే ఈరోజే చెప్తున్నాను, మీ అక్క ఈ ఇంటి కోడలు కావాలన్న తలంపుని నీ మనసులోంచి తీసే కృష్ణవేణి. అలివేణి ఈ ఇంటి కోడలవ్వడం కలలో కూడా జరగదనుకో, కలలో కూడా జరగదనుకో, కలలో కూడా జరగదనుకో, కలలో కూడా జరగదనుకో. ఈ విషయం మళ్ళీ చెప్పి నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఫర్దర్గా నువ్వు బాధపడకుండా మెంటల్గా ప్రిపేర్ అవుతావని నా ఉద్దేశం. అలాగే మేడం. అక్క, మనం తోడి కోడళ్ళం అవ్వాలన్న కళ ఎప్పటికీ నెరవేరుదక్క, నెరవేరుదు. వీరమ్మత్తయ్య, నా ఫోన్ ఇయ్యత్తయ్య, నా డబ్బులు వీరమ్మత్తయ్య. అన్నయ్య చూస్తుంటే విజయవాడ బయటకు వచ్చేసుండ్లా. ఏంటో ఇంతవరకు మా కడప కూడా మొత్తం తిరిగి చూసుండను. ఈ విజయవాడ మొత్తం ఒక రోజులో చూసుండలే అమ్మా. హోటల్ అల్లుడు, ఆటో అల్లుడు వచ్చేసుంట్లా. ఇప్పుడేం చెయ్యాలా? అత్తయ్య అంటే పేరమ్మత్తయ్య కదా తమ్ముడు? అవునయ్యా బాబు, టిప్పును బాగా లాగించేసి బిల్లు కట్టకుండా పారిపోతా ఉంది అన్నయ్య. అల్లుడు అని నైస్ గా మాట్లాడి ఐస్ చేసిందా తమ్ముడు? అవునన్నయ్య. నాకింకో కూతురుంటే నీకు ఇచ్చేదాన్నంది కదా తమ్ముడు? అవునన్నయ్య. ఇప్పుడు ఏం చేద్దాం తమ్ముడు? తప్పించుకునింది కదా,
అబ్బా నాకు అసలే ఒబ్బసం, నేను పరిగెత్తలేను తమ్ముడు. ఆ ఓట్ల బిల్లు నేనే కట్టుకుంటాలే, ఇంకేం చేస్తాం? పదన్నయ్యా. పద తమ్ముడు. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సినిమా సువిత మామ సిను సిను నీతో సిటీ కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో. అది నా ఫోన్ రింగ్ టోనే తమ్ముడు. అన్నయ్య పేరమ్మత్తన్నయ్య. ఈ పేరమ్మంటే ఎవరనుకుంటున్నారా? ఇదిగో అత్తయ్య, ఏదో అల్లుడాన్ని పిలిచావని ఎంతసేపు మర్యాదగా ఊరుకున్నాం. మర్యాదగా తమ్ముడు డబ్బులు నా సెల్ ఫోన్ ఇచ్చేళ్ళిపో, లేకపోతే 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 ఏం చేస్తారా? పేరమ్మ కదా అని తక్కువ అంచనా వేయకండి, పీక కోస్తా. ఇదిగో పేరమ్మత్త, ఈ సీఎం డైలాగులు వివి వినాయక్ సినిమాల్లో చూసి చూసి బోరు కొట్టింది. శ్రీమంతుడిలాగా ఏదైనా కొత్తగా చెప్పు. వెంట పడితే మీ కళ్ళల్లో రంగులు చల్లి పారిపోతాననుకుంటున్నారా? నిన్ను వీణ్ణి మీ ఎనకుండే వాళ్ళని ఈ విజయవాడ మొత్తాన్ని దత్తత తీసుకుంటాన్రా. ఏంటి దత్తత తీసుకుంటావా? ఏది తీసుకో, రా రా. అత్తయ్య అత్తయ్య నా సెల్ ఫోన్ అత్తయ్య. అయ్యో సారీ అండి, చూసుకోలేదు. లేవండి. సమయానికి వచ్చి కాపాడినావు, అచ్చ మల్లులో ఉన్నావయ్యా. హాల బాధ నుంచి కూడా కాపాడు. అత్తయ్య అచ్చం అల్లుళ్ళో ఉన్నారంటున్నావేంటి? నేను నీ అల్లుణ్ణే, వీరభద్రాన్ని అత్తయ్య. అల్లుడు గారు మీరేనా? అమ్మయ్యా బతికించారు. వీళ్ళు నన్ను దోసుకోవాలని చూస్తున్నారు, కాపాడలుడు. ఎరా, మన దేశానికి స్వతంత్రం వచ్చి 68 ఏళ్ళైనా మీకు ఇంకా బుద్ధి రాలేదురా? ఆడదాన్ని నడి రోడ్డు మీద పట్టపగలు కూడా నడవనివ్వరా? హలో, ఇండిపెండెన్స్ డే డైలాగ్ ఆపి నువ్వెన్నో అల్లుడుగా అది చెప్పు. ఎన్నో అల్లుడేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారా? ఈవిడి పేరు పేరమ్మ, మా అత్తయ్య. మేము అల్లుల్లో. అవునండి, పేరమ్మత్తకి నేను సర్వర్ అల్లుడిని, ఇతను ఆటో అల్లుడు. అంటే మీరిద్దరు తోడల్లుళ్ళా? అవునండి. చా, మరి నేనెవరినరా? అదే అడుగుతున్నా. హే, ఈ పేరమ్మకి అప్పిచ్చిన అల్లుడివా, లాడ్జ్ అల్లుడివా, పరసు అల్లుడివా? అర్రే ఆపండి, మీకు దండం పెడతాను. అత్తయ్య, మీకు ఇంకా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎప్పుడు కన్నారు, ఎప్పుడు పెళ్లిళ్ళు చేశారు? అసలు ఆ పెళ్లిళ్ళకి మమ్మల్ని పిలవనే లేదే. అల్లుడు అసలేం జరిగిందంటే, ఆ. అల్లుడు జరిగింది. అత్త, ఇలా కనిపించిన వాళ్ళందరినీ అవసరానికి అల్లుడు అల్లుడు అనుకుంటూ పోతే ఈ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ నీకు అల్లుడు అయిపోతారు. జాగ్రత్త. బాబు చూడండి, ఈవిడికి నిజంగా నేను అల్లుడిని. మీ సెల్ ఫోన్, మీ డబ్బులు మీకు ఇప్పిస్తా, సరేనా? అత్తయ్య, సెల్ ఫోన్ ఇచ్చేయండి. ఇవ్వండి. తీసుకో బాబు. నీ హోటల్ బిల్ ఎంత బాబు? 200 సార్. చూడండి, అడ్రస్ తెలియక ఇబ్బందులు వచ్చాయి, క్షమించండి. పర్లేదు సార్. అమ్మయ్య, సెల్ ఫోన్ తిరిగి వచ్చింది. ఏంటత్తయ్య ఇది? సారీ అల్లుడు గారు. సరే సరే, పదండి, ఇంటికి వెళ్దాం. అలాగే అల్లుడు గారే.
వంశీ చిన్నప్పుడు వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ షార్ప్. ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు. అంతేకాదు ఫైన్ ఆర్ట్స్లో కూడా జీనియస్. ఎంతో అద్భుతంగా పెయింట్స్ వేసేవాడు, మ్యూజిక్ ప్లే చేసేవాడు. పాటలంటే వంశీకి చాలా ఇష్టం. అప్పుడప్పుడు చర్చికి వచ్చి పాటలు కూడా పాడుతూ ఉండేవాడు. వర్సిటాలిటీ చేయి. పీటర్ గారు, మీకు వంశీ తాతయ్య గారితో పరిచయం ఉందా? ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. తన మనవడు వంశీ అంటే పంచప్రాణాలు. ఎవ్రీ వీకెండ్ నా దగ్గరకు వచ్చి వంశీ గురించి అడిగేవాడు. వంశీని బిగ్ బిజినెస్ మ్యాన్ చెయ్యాలని నాతో ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన డెత్ గురించి కాంట్రవర్సీ ఉంది. ఆ విషయంలో మీకు ఏమైనా క్లారిటీ ఉందా? ఐఎమ్ సారీ అబౌట్ దట్. ఆయన పర్సనల్ విషయాలు నాకు తెలియదు మనోజ్ గారు. తాతయ్య గారు చనిపోయాక వంశీ స్కూల్కి సరిగ్గా రాలేదు కదా? ఎగ్జాక్ట్లీ. ప్రతాప్ రుద్ర గారు చనిపోయిన తర్వాత వంశీ దారి తప్పాడు. జీనియస్ కుర్రాడు కాస్త మ్యాడ్ అయిపోయాడు. పిల్లలంతా వంశీ మీద కంప్లైంట్ ఇచ్చేవారు.